రైట్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఈరోజు ఏదైతే ఉందో ప్రెస్ నోట్ ఏదైతే విడుదలైందో 7,400 పోస్టులకు విడుదలైంది. అవి వద్దు 20,000 పోస్టులు కావాలని కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూర్చొని మనం మాట్లాడదాము. అసలు ఏంది గత వారం రోజులుగా 20 రోజులుగా మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరి పోయి ఇలా 7,000 పెంచి 5,000 2,000 పెంచి 7,000 చేసి ఇలా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఈ బిడ్డలందరూ కూడా తెలంగాణ బిడ్డలే, మీ బిడ్డలే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మేమంతా కూడా తెలంగాణ బిడ్డలమే, ఏ ఆంధ్ర బిడ్డలమో కర్ణాటక బిడ్డలమో కాదు. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ 19,000 పోస్టులు పెంచమని చేసి మేము రేవంత్ని కోరుతున్నాము. లేకపోతే 5,000 మెజార్టీ డిపాజిట్తో మిమ్మల్ని కొడంగల్లో ఓడిపిస్తామని కూడా మేము ఈ దశల వారీగా ఇస్తాము, ఒకసారి ఇవ్వడం కూడా సాధ్యం కాదని చెప్పడం జరుగుతుంది. దశల వారికి ఎవరు కావాలన్నా దశల వారికి ఎలక్షన్ పెట్టుకుంటారా? ఏమైనా ఎలక్షన్ దశల వారిగా ఎలక్షన్ ఏమన్నా? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఇచ్చేస్తే మేమెందుకు రోడ్డు మీకు ఇస్తాం, మేమేం ధర్నాలు చేస్తాం, మేమెందుకు రాస్తారోకోలు చేసినాం? తప్పు చేసేది మీరు, మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి అని చెప్పేసి జియో 46 రద్దు చేసి ఆ 19,000 నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రోడ్డు మీకు రారు, ఎవరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మేము పాలాభిషేకం చేస్తాం, మిమ్మల్ని దండం పెడతాం, పొల్లు దండాలు పెడతాం. సీఎం స్వయంగా చెబుతుంటూ ఇప్పుడు నిరుద్యోగులు కాదు రోడ్డు ఎక్కువంతా ఒక నలుగురు ప్రతిపక్షాలకు లొంగిపోయి వాళ్ళంతా రెచ్చగొడుతున్నారని కూడా మాట్లాడారు. ఇది కూడా ప్రజాప్రభుత్వం కాదు, పల్లిమల్ల ప్రభుత్వం. నేను కూడా అనవచ్చు. అటు ఏ వైపు వస్తే ఇటు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఆ రేవంత్ రెడ్డి మేము మాట్లాడితే గట్టిగా మాట్లాడాల్సి. కాబట్టి రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి మంచి మాట మాట్లాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో మాట్లాడుతున్నాము. మీరు ఏమైనా మాటలు మాట్లాడితే దానికి రెట్టింపు కూడా మాట్లాడతాం, దానికి రెట్టింపు కూడా బూతులు మాట్లాడతాం. సత్తా దమ్ము మాకుంది. కావని రాజ్యాంగ పదవిలో మీరు ఉన్నారు, అలాంటి మాటలు మాట్లాడకండి. మేము మిమ్మల్ని గౌరవిస్తలేవు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. కాబట్టి మీరు ఇంతసేపు ఇంకా రాజ్యాంగ పదవిలో ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి కోరుతున్నాము. చెప్పండి, రోడ్లు ఎక్కండి, ఏమేం చేసుకోండి, మాకు సంబంధం ఎండిని కూడా తాగిన పర్లేదంటే కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలో రేవంత్ రెడ్డిని మేమే ఎన్ని దాపిస్తాం, అవసరమైతే కర్ణాటక బార్డర్ పంపిస్తాం, అవతలు పంపిస్తాం. మా చేతిలో ఉన్న పని. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడొద్దు, రెచ్చగొట్టదు. ఫస్ట్ నిరుద్యోగులు రెచ్చగొట్టొద్దు.